ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అనేది చూస్తున్నారు కదా! ఈ బర్త్‌డే వీడియో అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. మీ అందరికి నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫీ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కైన్‌మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇన్‌కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే కింద అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. వితౌట్ వాటర్ మార్క్ ప్రొవైడ్స్ అనమాట. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్‌లో మీకు ఎటువంటి వాటర్ మార్క్ ప్రాబ్లమ్ వచ్చినా, ఏం ప్రాబ్లమ్ వచ్చినా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. అంతకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి పేరుతో అయితే బర్త్‌డే వీడియో అనేది ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్‌గా నేను ఈ పేరు అనేది ఎంటర్ చేసుకుంటున్నా. తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. తర్వాత దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏందంటే కింద సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి ఆ ఫాంట్ మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫాంట్ ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫాంట్ ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్‌గా నేను ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా! సో, ఇట్లా ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. సో, ఇక్కడ నేను చాలా ఫాంట్స్ ఇట్లా యాడ్ చేసుకున్నాను కనుక నాకు ఇన్ని ఫాంట్స్ ఉన్నాయి. సో, నేనిచ్చిన ఫాంట్ ఎక్కడైతే మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఫాంట్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. నేను ఒకసారి ఆ ఫాంట్ సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా! దాని తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే టెక్స్ట్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత బ్లర్ ఆప్షన్‌ని ఒక 6% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి అవుట్ గ్లో అనేది ఎనేబుల్ చేసుకోండి. దాని తర్వాత దీని ఆఫ్‌సెట్ అని కనిపిస్తుంది కదా! దాన్ని ఒక 2 లేదా మీకు నచ్చినంత ఇట్లా ఒక 10% ఇట్లా పెట్టుకోండి. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి గ్యాలరీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఇమేజ్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఇమేజ్ మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. చూసారు కదా! టెక్స్ట్‌కి ఇమేజ్ అనేది యాడ్ అయింది. తర్వాత బ్యాకొచ్చి ఇప్పుడు ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి. 4 ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్‌ఫర్మేట్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇమేజ్ అనేది పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ టు గ్యాలరీ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు కైన్‌మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నేను ఇచ్చిన ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ప్రీసెట్ లింక్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో, ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. దీనికి కావాల్సిన యానిమేషన్, ఎఫెక్ట్స్ అన్నీ టెక్స్ట్‌తో సహా అన్నీ నేనే ప్రొవైడ్ చేశాను. సో, మీరు ఇందాకల స్టార్టింగ్‌లో ఎడిట్ చేసుకున్నారు కదా! ఆ టెక్స్ట్ అనేది ఇందులో పెట్టుకుంటే సరిపోతుంది. మీ వీడియో అనేది రెడీ అయిపోయినట్టే. సో, ఇక్కడ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్న టెక్స్ట్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది. దాని తర్వాత వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో, బ్యాకొచ్చి స్టార్టింగ్‌లోకొచ్చేసి ఈ వీడియో అనేది సింపుల్‌గా సేవ్ అనేది చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి యారో మార్క్ పై క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.